నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం సరంజీ సార్ ఎకానమీ బుక్ నుంచి జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం ఒక సబ్ టాపిక్ని స్టార్ట్ చేసుకున్నది ఏంటంటే చక్రీయ ఆదాయ ప్రవాహం, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ని ఒక వీడియోగా చేసుకున్నాం. అదేవిధంగా మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని వివరించడం కోసం ఆర్థిక వ్యవస్థని 4 రంగాలకు విభజించుకుంటామని చెప్పాం. ఈ 4 రంగాలని కలిపి మనం 3 నమూనాలుగా వివరించుకుంటామని చెప్పాం. అది ఒకటి 2 రంగాల నమూనా, 2 సెక్టార్ మోడల్, 3 సెక్టార్ మోడల్, 4 సెక్టార్ మోడల్ అని చెప్పాం. గత వీడియోలో మనం ఈ 2 సెక్టార్ మోడల్లో మనకి మరలా 2 సబ్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి, సబ్ సెక్టార్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఈ 2 సెక్టార్ మోడల్లో మనం పొదుపు అనేది లేకుండా మనకి ఈ ఇన్కమ్ అనేది సర్క్యులర్ ఫ్లో రూపంలో ఎలా ప్రవహిస్తుంది అనేది గత వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2 సెక్టార్ మోడల్లోనే మనకి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే, అంటే 2 సెక్టార్ మోడల్ విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ 2 రంగాల నమూనాలు పొదుపులు మరియు పెట్టుబడులు అనేటటువంటి ఉంటే మనకి ఈ ఆదాయ ప్రవాహం అనేది ఒక చక్రీయ రూపంలో ఎలా ప్రవహిస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఇది వినేటప్పుడు మీ దగ్గర బుక్ కానీ ఉంటే దగ్గరకు పెట్టుకొని చూస్తే మీకు అర్థం అవడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే మనము ఈ 2 సెక్టార్ మోడల్లో 2 రంగాలు ఉంటాయని చెప్తాం. అది ఒకటి హౌస్ హోల్డ్ సెక్టర్, 2 బిజినెస్ సెక్టర్, గృహ రంగము, వ్యాపార రంగం అనేటువంటి 2 రంగాలు ఉంటాయని చెప్పుకోం. అయితే నార్మల్గా మనకి ఈ రకమైన ఈ మోడల్లో మనం ఏం చెప్తామంటే ఈ ఆర్థిక వ్యవస్థను ఏమని చెప్తామంటే మితవ్యయ ఆర్థిక వ్యవస్థ అని చెప్తాం. దీన్ని మితవ్యయ ఆర్థిక వ్యవస్థ అని చెప్తాం. మితవ్యయ ఆర్థిక వ్యవస్థ. మనం గత వీడియోలో చెప్పుకున్నటువంటిది 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థగా చెప్తాం. అంటే వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఖర్చు చేసేటటువంటి మోడలే మనకి 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది మనకి మితవ్యయ ఆర్థిక వ్యవస్థ. అంటే వచ్చినటువంటి ఆదాయం మొత్తం ఖర్చు చేయకుండా కొంత వీడు ఏదో చేస్తాడు, అంటే పొదుపు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే మితవ్యయ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని దాచుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ సేవింగ్స్ లేనటువంటి ఆర్థిక వ్యవస్థలో, సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందంటే గృహ రంగానికి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఖర్చు చేసేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార రంగానికి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఖర్చు చేసేయడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతుందంటే మనకి గృహ రంగానికి వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేసుకోవడం అనేది జరుగుతుంది. మన కుటుంబ రంగం అనేది ఎందుకు పొదుపు చేస్తుంది? భవిష్యత్ అవసరాల కోసం. అంటే భవిష్యత్తులో అనుకోని సమస్యలు ఏవైనా ఎదురయ్యాయి అనుకోండి, ఏవో ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు, లేదనుకుంటే పిల్లల విద్య కోసం కావచ్చు, లేదంటే ఏదైనా ఫ్యూచర్లో ఏదో ప్లాన్ చేసుకోవడం కోసం, అంటే కొనాలనే ఏదైనా ప్లాన్ ఉండొచ్చు. ఇలా రకరకాల ప్రణాళికలతో వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ గృహరంగం అనేది కొంత పొదుపు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మనకి వ్యాపార రంగం కూడా పొదుపు చేస్తుంది. ఎందుకోసం పొదుపు చేస్తుంది? తరుగుదల రీప్లేస్మెంట్ కోసం, అంటే తరుగుదల వ్యయాన్ని రీప్లేస్ చేయడం కోసం. అదేవిధంగా పంచి పెట్టబడిన లాభాలకు దాచడం కోసం. ఇలా మనకి ఈ వ్యాపార రంగం అనేది పొదుపు చేయడం అనేది జరుగుతుంది. ఈ పంచి పెట్టబడిన లాభాలు వ్యాపార రంగం ఎందుకోసం దాస్తుందంటే భవిష్యత్తులో వారి యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం, విస్తరించడం కోసం ఈ వచ్చినటువంటి లాభాల్లో కొంత భాగాన్ని పంచిపెట్టకుండా, అంటే ఈ వాటాదారుల మధ్య పంచిపెట్టకుండా పొదుపు చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ కుటుంబ రంగము పొదుపు చేస్తుంది, వ్యాపార రంగము పొదుపు చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం వలన
మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహంలో ఆదాయ ప్రవాహం అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది, తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి రెండు అంశాలు అనేవి మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే లీకేజ్ అండ్ ఇంజెక్షన్ అనేటువంటి అంశాలు తెలుసుకోవాలి. లీకేజ్ అంటే సక్రంగా జరిగిపోతున్నటువంటి ఈ సర్క్యులర్ ఫ్లోలో మనకి గృహరంగం అనేది వారి అవసరాల కోసం పొదుపు చేయడం అనేది జరుగుతుంది. ఈ పొదుపు చేయడం వలన ఏమవుతుంది, ఈ గృహరంగంకి వచ్చేటువంటి ఆదాయంలో కొంత పొదుపు చేసి కొంత ఖర్చు చేయడం వలన ఈ వ్యాపార రంగానికి ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఎందుకు, వ్యాపార రంగం ఉత్పత్తి చేసేటువంటి వస్తు సేవలు కొనేది ఏది, గృహరంగం కాబట్టి. సో ఈ వ్యాపార రంగానికి ఆదాయం అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వ్యాపార రంగానికి ఆదాయం తగ్గిపోయేటప్పుడు వ్యాపార రంగం కూడా పెట్టుబడి అనేది తగ్గిపోతుంది. సో వ్యాపార రంగం కూడా ఉత్పత్తి కారకాలని కొనడం అనేది తగ్గించేస్తుంది. దాంతో మరలా గృహరంగానికి ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఇలా ఈ ఒక్క దగ్గర ఏర్పడినటువంటి ఈ లీకేజ్ అనేది మనకి ఈ సర్క్యులర్ ఫ్లో, ఈ ఆదాయ ప్రవాహంలో మనకి మార్పులు అనేది తీసుకొచ్చి ఆదాయ ప్రవాహం అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం పొదుపుని సేవింగ్స్ని లీకేజ్గా చెబుతాము. సేవింగ్స్ని లీకేజ్గా చెబుతాము. ఇది బాగా గుర్తుండాలి మనకి. 2 సెక్టర్ మోడల్లో వితౌట్ సేవింగ్స్ లేదంటే విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో లీకేజ్ ఏది అని అడగొచ్చు. అప్పుడు సేవింగ్స్, పొదుపులు అనేవి లీకేజ్. ఎందుకు పొదుపులు లీకేజ్ అంటే వచ్చినటువంటి ఆదాయం అంతా ఖర్చు పెట్టేస్తే మనకి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన ఆదాయంలో కొంత వీడి పొదుపు చేసేయడం వలన ఈ ఆదాయం అనేది కుచించుకుపోతుంది. అంటే గృహరంగానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని వీళ్ళు పొదుపు చేయడం వలన మనకి వ్యాపార రంగానికి ఆదాయం అనేది తగ్గిపోతుంది. వ్యాపార రంగానికి ఆదాయం తగ్గేటప్పుడు మరలా వాళ్ళు కొనుగోలు చేసేటటువంటి ఉత్పత్తి కారకాలు తగ్గించేస్తారు కాబట్టి మరలా కుటుంబ రంగానికి కూడా ఆదాయం తగ్గిపోతుంది. ఇలా ఇది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పొదుపు అనేది ఈ సెక్టార్లో మనకి లీకేజ్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి విత్త సంస్థలు అనేవి ఉంటాయి, ఫైనాన్షియల్ మార్కెట్స్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మనకి విత్త సంస్థలు అనేవి ఉంటాయి. అంటే గృహరంగము అదేవిధంగా వ్యాపార రంగం చేసేటటువంటి పొదుపులు అనేవి మనం ఏ విధంగా చేస్తాం, బ్యాంకుల్లో దాచుకోవడం కావచ్చు, బ్యాంకుల్లో సేవింగ్స్ చేయడం కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కోసం కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్లు చేయించుకోవడం కోసం కావచ్చు. ఇలా మనం ఈ విధంగా పొదుపులు అనేది చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటినీ కలిపి మనం విత్త సంస్థలుగా చెప్తాం, విత్త మార్కెట్గా చెప్తాం, క్యాపిటల్ మార్కెట్గా చెప్తాం, మూలధన మార్కెట్గా చెప్తాం. అయితే ఈ మూలధన మార్కెట్ ఏం చేస్తుందంటే మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఎలా మధ్యవర్తిగా పనిచేస్తుందంటే అప్పు కావలసిన వాడికి అప్పు ఇవ్వడానికి, అప్పు ఇచ్చేవాడి దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి, అదేవిధంగా ఈ పొదుపులన్నిటినీ స్వీకరించి మనకి ఈ పొదుపులని మరలా వ్యాపార రంగానికి రుణాలుగా ఇచ్చి ఈ వ్యాపార రంగాలను పెట్టుబడి పెట్టడానికి దోహదం చేస్తాయి. ఇలా ఈ సేకరించిన పొదుపులన్నీ కూడా మరలా పెట్టుబడిగా మారడానికి మనకి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, విత్త సంస్థలు అనేవి మధ్యవర్తిగా పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి లీకేజ్ అనేది జరిగింది, సేవింగ్స్ లీకేజ్గా చెప్పాం. కాబట్టి మరలా మనం వీటికి ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. అంటే ఏదైనా జబ్బు చేసిందనుకో శరీరంలో జరిగేటువంటి మార్పులన్నీ కూడా కొంత డిసార్డర్ అనేవి అవుతాయి. దానికి మళ్ళీ ముందేసి మనల్ని నార్మల్ చేస్తాం. కాబట్టి ఇక్కడ లీకేజ్ అనేది, సేవింగ్స్ అనేది, లీకేజ్ అనేది ఈ సర్క్యులర్ ఫ్లోలో లీకేజ్ తీసుకొచ్చు. సో మరలా మనం ఈ లీకేజ్ని పోడ్చడానికి ఒక ఇంజెక్షన్ అనేది చేస్తాం. ఆ ఇంజెక్షన్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంజెక్షన్. ఇక్కడ ఇంజెక్షన్ అంటే ఏంటంటే అంటే చేసిన పొదుపులన్నీ కూడా ఇక్కడ చేసిన పొదుపులన్నీ ఎక్కడికి వెళ్తాయి, విత్త మార్కెట్కి వెళ్తాయి. ఈ విత్త మార్కెట్ నుంచి మరలా ఈ పొదుపులు అనేవి వ్యాపార రంగానికి రుణాలుగా ఇచ్చి వ్యాపార రంగాలు అనేవి పెట్టుబడిగా పెడతాయి. పెట్టుబడి అనేది మరలా వ్యయం కిందే వస్తుంది. పెట్టుబడి అంటే పెట్టుబడి వ్యయం. మనం వ్యయం 2 రకాలుగా చెప్తాం, పెట్టుబడి వ్యయం, వినియోగ వ్యయం అని చెప్తాం. సో సంస్థలు తీసుకునేదంతా కూడా పెట్టుబడి వ్యయం అవుతుంది. గృహరంగంగానే మరలా రుణాలు తీసుకుంటే అది వినియోగ వ్యయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదోని మరలా వ్యయం అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పొదుపులన్నీ మరలా వ్యయంగా మారుతాయి.
సో వేగంగా మారడం వల్ల మనకి సర్కిల్ అనేది పూర్తయి మళ్ళా మనకి ఈ ఫ్లో అనేది నిరంతరం కొనసాగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇంజెక్షన్గా దేన్ని చెప్తామంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాం. ఇన్వెస్ట్మెంట్ని మనం ఇంజెక్షన్గా చెప్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఈ మోడల్లో మనకి లీకేజ్ ఏది, అదేవిధంగా ఇంజెక్షన్ ఏదని అడుగుతాడు. లీకేజ్ అంటే ఏంది? సేవింగ్స్ ఎందుకు లీకేజ్గా చెప్తామంటే ఈ సర్క్యులర్ ఫ్లోలో మనం పొదుపులు అనేవి చేయడం వలన ఆదాయాలు అనేవి ఒక రంగం నుంచి ఇంకో రంగానికి వచ్చేటువంటి ఆదాయాలు అనేవి క్రమంగా తగ్గడం అనేది జరుగుతుంది. దాంతో ఈ ఫ్లో అనేది సంకోచించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం సేవింగ్స్ని లీకేజ్గా చెప్తాం. అదేవిధంగా ఇంజెక్షన్ అంటే ఏది? ఇన్వెస్ట్మెంట్. ఈ చేసిన పొదుపులన్నీ కూడా మరలా ఈ విత్త మార్కెట్ల ద్వారా, విత్త సంస్థల ద్వారా మనకి వ్యాపార రంగానికి చేరి వ్యాపార రంగం అనేది పెట్టుబడి వ్యయం చేయడం వలన పెట్టుబడి వ్యయం మరలా ఆదాయాలకి పెరగడానికి దోహదం చేసి మరలా ఈ సర్క్యులర్ ఫ్లో అనేది విస్తరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ని మనం ఏమంటామంటే ఇంజెక్షన్ అని అంటాం. ఇప్పుడు దీనిని మనం ఈ సర్క్యులర్ రూపంలో ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇది మనకి అర్థం కావడం కోసం మనం ఏం చెప్తామంటే గత వీడియోలో చెప్పుకున్నటువంటి అంశాలని ఒకసారి చేసి దానికి దీనికి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. అంటే 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్ ఫస్ట్ చెప్తాం, దానికి ఏమి యాడ్ అవుతుంది, ఇప్పుడు విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది మనం చెప్తాం. సో ఫస్ట్ ఆ మోడల్లో మనం ఏం చూసామనేది చెప్తాం. హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉంది, గృహరంగం అనేది ఉంది. అదేవిధంగా మనకి హౌస్ హోల్డ్ సెక్టర్, గృహరంగం అనేది ఉంది. అదేవిధంగా మనకి బిజినెస్ సెక్టర్ అనేది ఉంది. వ్యాపార రంగం అనేది ఉంది. మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నాం? ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉత్పత్తి కారకాల యజమానిగా పనిచేస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా బిజినెస్ సెక్టర్ అనేది ఉత్పత్తిని అంటే వస్తు సేవలను ఉత్పత్తి చేసి మనకి వస్తు సేవల ఉత్పత్తి పరంగా యజమానిగా వ్యవహరించి ఉత్పత్తి కారకాలు వినియోగించుకొని ఉత్పత్తి కారకాల పరంగా వినియోగదారుడిగా వ్యవహరిస్తుందని చెప్పుకున్నాం. ఈ విధంగా మనకి ఈ గృహరంగం దగ్గర ఉన్నటువంటి ఈ ఉత్పత్తి కారకాలు అనేవి మనకి బిజినెస్ సెక్టార్కి ప్రవహించడం అనేది జరుగుతుంది. మనకి బిజినెస్ సెక్టార్కి అంటే ఉత్పత్తి కారకాల యజమానిగా ఇది ఉంటుంది కాబట్టి వీటి దగ్గర ఉత్పత్తి కారకాలనే ఉంటాయి. సో ఈ ఉత్పత్తి కారకాల మార్కెట్లో ఈ 2 రంగాలు మనకి భాగస్వామ్యులుగా ఉండి మనకి క్రయ విక్రయాలు అనేవి జరుగుతాయి. సో ఈ ఉత్పత్తి కారకాల ప్రవాహం అనేది మనకి ఉత్పత్తి కారకాల ప్రవాహం, ఉత్పత్తి కారకాల ప్రవాహం. ఈ ఉత్పత్తి కారకాలు ఏవి? మనం భూమి, అదేవిధంగా శ్రమ, అదేవిధంగా మూలధనం, అదేవిధంగా వ్యవస్థాపన, వీటిని ఉత్పత్తి కారకాలుగా చెప్తాం. ఇవి మనకి గృహరంగం నుంచి వ్యాపార రంగానికి ప్రవహించడం అనేది జరుగుతుంది. ఈ వ్యాపార రంగం ఎందుకు వీటిని కొనుగోలు చేస్తుంది? వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసం కొనుగోలు చేస్తుంది. అయితే ఇక్కడ ఈ గృహరంగం నుంచి వ్యాపార రంగం అనేది ఈ వస్తు సేవలని కొనుగోలు చేసినందుకు లేదా ఉపయోగించుకున్నందుకు వాటికి కొంత ప్రతిఫలాలు అనేది చెల్లిస్తుంది. ఏ రంగానికి చెల్లిస్తుంది? హౌస్ హోల్డ్ సెక్టార్కి చెల్లిస్తుంది. హౌస్ హోల్డ్ సెక్టార్కి చెల్లించడం అనేది జరుగుతుంది. ఏ రంగం చెల్లిస్తుంది? ఈ వ్యాపార రంగం అనేది ఈ గృహ రంగానికి ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు అనేది చెల్లిస్తుంది. ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు, ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు. ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు ఏ రూపంలో చెల్లిస్తుంది? ద్రవ్య రూపంలో చెల్లిస్తుంది. ద్రవ్య రూపంలో చెల్లించడం అనేది జరుగుతుంది, డబ్బు రూపంలో చెల్లిస్తుంది. కాబట్టి మనం ఏమంటామంటే ఈ ఉత్పత్తి కారకాల ప్రవాహాన్ని మనం ఏమేమి చెప్తాం? రియల్ ఫ్లోగా చెప్తాం, వాస్తవ ప్రవాహంగా చెప్తాం.
అదేవిధంగా ఈ ద్రవ్య ప్రవాహాన్ని ఏ ప్రవాహంగా చెప్తాం మనం? మనీ ఫ్లోగా చెప్తాం. మనీ ఫ్లోగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు ఉత్పత్తి కారకాల ప్రతిఫలం ద్రవ్య రూపంలో ఉత్పత్తి కారకాల ప్రతిఫలం ఏం చెల్లిస్తాం మనం? భూమికి ప్రతిఫలంగా ఏం చెల్లిస్తాం? బాటకం అనేది చెల్లిస్తాం. బాటకం అనేది చెల్లిస్తాం. శ్రమకు ప్రతిఫలంగా ఏం చెల్లిస్తాం? వేతనం అనేది చెల్లిస్తాం. అదేవిధంగా మూలధన ప్రతిఫలంగా ఏం చెల్లిస్తాం? వడ్డీ అనేది చెల్లిస్తాం. అదేవిధంగా వ్యవస్థాపన ప్రతిఫలంగా ఏం చెల్లిస్తాం? లాభం అనేది చెల్లిస్తాం. ఈ విధంగా ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలని ద్రవ్య రూపంలో ఈ వ్యాపార రంగం అనేది హౌస్ హోల్డ్ సెక్టర్ గృహ రంగానికి చెల్లించడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఒక 100 కోట్ల విలువైనటువంటి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ద్రవ్యాన్ని ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి చెల్లించదు. ఈ 100 కోట్ల రూపాయలు ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి ఏమవుతుంది? ఆదాయం అనేది అవుతుంది. హౌస్ హోల్డ్ సెక్టర్కి ఆదాయం ఎంత అవుతుంది? 100 కోట్ల రూపాయల ఆదాయం అనేది అవుతుంది. దేనికి? మనకి ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి 100 కోట్ల రూపాయలు అనేది ఆదాయం అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఇది మనకి హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి బిజినెస్ సెక్టర్ జరిగింది. అయితే ఈ బిజినెస్ సెక్టర్ ఇక్కడ ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేసింది కదా. వీడు ఊరగానే అంటే నా దగ్గర ఉన్నాయని చెప్పుకోవడానికి కొనుగోలు చేయడు కదా, వాడు ఏదో ఒకటి చేయడం కోసమే కదా. అప్పుడు ఈ బిజినెస్ సెక్టర్ ఏం చేస్తుంది అంటే మనకి ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి అనేది చేస్తుంది. ఉత్పత్తి చేస్తుంది. ఈ బిజినెస్ సెక్టర్ ఉత్పత్తి చేసేటటువంటి వస్తు సేవలని వినియోగించేది ఏది? గృహ రంగం అనేది వినియోగించుకుంటుంది. కాబట్టి మనకి ఇక్కడ జరిగినటువంటి ఈ ఉత్పత్తి అనేది ఈ గృహ రంగానికి రావడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపార రంగంలో జరిగినటువంటి వస్తు సేవల ఉత్పత్తి అనేది గృహ రంగం అనేది కొనుగోలు చేస్తుంది. అంటే ఇక్కడ వస్తు సేవల ప్రవాహం అనేది జరుగుతుంది. వస్తు సేవల ప్రవాహం. ఈ వస్తు సేవల ప్రవాహం అనేది మనకి వ్యాపార రంగం నుంచి గృహ రంగానికి జరుగుతుంది. అంటే ఎందుకోసం జరుగుతుంది? వీడు ఉత్పత్తి చేశాడు, ఈ ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేసి వీడి దగ్గర ఆల్రెడీ 100 కోట్ల ఆదాయం వచ్చి ఉంది. కాబట్టి వీడేం చేస్తాడు? ఈ 100 కోట్ల ఆదాయంతో మనకి వ్యాపార రంగం తయారు చేసేటువంటి వస్తు సేవలను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఇక్కడ జరిగినటువంటి ఉత్పత్తి అంతా కూడా మనకి హౌస్ హోల్డ్ సెక్టర్కి వస్తుంది. ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ ఈ వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు తిరిగి మళ్ళీ పేమెంట్స్ అనేది చేయాలి కదా, తిరిగి డబ్బులు చెల్లించాలి కదా. సో హౌస్ హోల్డ్ సెక్టర్ కూడా మనకి ఈ గృహ రంగానికి చెల్లింపులు అనేది చేస్తుంది. వస్తు సేవల చెల్లింపులు ఏం చేస్తుంది? వస్తువులకి సేవలకి చెల్లింపులు అనేది చేస్తుంది. ఏ చెల్లింపులు అవి? ద్రవ్యపరమైన చెల్లింపు. ఈ ద్రవ్యపరమైన చెల్లింపులు ఎంత చేస్తుంది? ఇక్కడ ఆల్రెడీ 100 కోట్ల ఆదాయం వస్తే వీడు కూడా 100 కోట్ల వస్తు సేవలు కొనుగోలు చేసి ఎంత చెల్లిస్తాడు? 100 కోట్ల రూపాయలు చెల్లిస్తాడు. ఇది మనం గత వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. అంటే ఇక్కడ మనకి ఎంత ఆదాయం వస్తే అంతే ఖర్చు పెట్టేస్తాడు. అది విత్ సేవింగ్స్ కాదు, వితౌట్ సేవింగ్స్లో ఉండేటటువంటి అంశం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా సర్క్యులర్ అనేది ఇలా పూర్తయిపోయింది. ఇదంతా కూడా చక్కగా తిరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ లీకేజ్ అనేది లేదు. ఎందుకు? 100 కోట్ల ఆదాయం వస్తే 100 కోట్ల వస్తు సేవలు కొనేస్తాడు. వీడికి మళ్ళీ 100 కోట్ల ఆదాయం వస్తుంది. మళ్ళీ 100 కోట్ల రూపాయలు వీడు ఉత్పత్తి కారకాలను కొనేస్తున్నాడు. మళ్ళీ ఈయనకి వచ్చినప్పుడు ఈ 100 కోట్ల రూపాయలు వస్తు సేవలను కొనేస్తాడు. ఇలా ఈ ఫ్లో అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి లీకేజ్ అనేది ఏర్పడుతుంది. ఎలా? విత్ సేవింగ్స్. మనం పొదుపులు చేయడం వలన లీకేజ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ 100 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. ఎవరికి? ఈ బిజినెస్ సెక్టర్ నుంచి వీళ్ళకి 100 కోట్ల ఆదాయం వచ్చింది. వీడు ఏం చేశాడంటే ఈ 100 కోట్ల రూపాయల్లో ఒక 20 కోట్ల రూపాయలు పొదుపు అనేది చేశాడు. ఏం చేశాడు? పొదుపు అనేది చేశాడు. అప్పుడు ఇంక వీడి దగ్గర ఎంత ఉంటుంది? 80 కోట్లు మాత్రం ఉంటుంది. 80 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తు సేవలు మాత్రమే కొనుగోలు చేస్తాడు. 80 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తు సేవలు మాత్రమే ఈ బిజినెస్ సెక్టర్ నుంచి కొనుగోలు చేస్తాడు. అప్పుడు వీడికి ఆదాయం ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా. వీడేమో చెల్లింపేమో 100 కోట్లు చేస్తే వీడికి ఆదాయం 80 కోట్లే వచ్చింది. ఒకవేళ ఈ 80 కోట్లని వీడు ఒక 10 కోట్లు దాచాడు అనుకోండి. అంటే వీడు కూడా సేవింగ్స్ ఒక 10 కోట్లు చేశాడు అనుకోండి. 10 కోట్లు సేవింగ్స్ అనేది చేశాడు అనుకోండి. వీడు కూడా
అప్పుడు ఏమవుతుంది 80 కోట్లు 10 కోట్లు అంటే ఇక్కడ 70 కోట్లు మళ్ళీ 70 కోట్లు ఉపయోగించి ఇంతకుముందు 100 కోట్ల రూపాయలు వస్తే ఉత్పత్తి కారకాలను కొన్నవాడు ఇప్పుడు ఏం చేస్తాడు 70 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఉత్పత్తి కారకాలనే కొంటాడు. వీడికి అప్పుడు 70 కోట్ల ఆదాయం వస్తుంది. మరలా ఈ 70 కోట్లు వీడు ఒక 20 కోట్లు దాచేసి మరలా 50 కోట్ల రూపాయలు తీడితే అప్పుడు సర్కిల్ ఏమవుతుంది ఇలాగ కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. దేని వలన? ఈ పొదుపుల వలన, లీకేజ్ వలన ఇలా జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లీకేజ్కి ఇంజక్షన్ అనేది ఇవ్వాలి. మనం లీకేజ్కి ఇంజక్షన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏం జరిగింది చూడండి, 100 కోట్ల ఆదాయం వస్తే 20 కోట్లు పొదుపు చేసేసి 80 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తు సేవలు మాత్రమే కొన్నాడు. అప్పుడు మరలా మనం ఏం చేయాలంటే అదేవిధంగా లేదంటే వీడు కూడా ఒక 10 కోట్ల విలువైనటువంటి పొదుపు అనేది చేసాడు అనుకుందాం. అప్పుడు ఇంకా వీడి దగ్గర 70 కోట్లు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొదటగా మనకి ట్రాన్సాక్షన్ జరిగింది అంత 100 కోట్ల రూపాయలు విలువైన ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఈ 100 కోట్లని మరలా మనం సర్క్యులేషన్లోకి తీసుకురావాలి. అంటే ఈ ప్రవాహంలోకి తీసుకురావాలి. అది ఎలా జరుగుతుందని చూద్దాం. మనం ఏం చెప్పాం? విత్త మార్కెట్లు అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. మూలధన మార్కెట్లు, మూలధన మార్కెట్, మూలధన మార్కెట్. మధ్యవర్తిగా ఏది వ్యవహరిస్తుందని చెప్పుకున్నాం అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ గృహరంగం చేసే పొదుపు ఎలా చేస్తుంది? అది బ్యాంకుల్లో దాచుకోవచ్చు, లేదనుకుంటే ఇన్సూరెన్స్ కట్టవచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టవచ్చు, లేదంటే సెక్యూరిటీస్లో పెట్టవచ్చు. ఇలా మనకి ఏదో ఒక రూపంలో దాచుకోవడం అనేది జరుగుతుంది. అలా దాచుకునేటటువంటి దాన్ని మనం ఏమంటాం? మూలధన మార్కెట్ అంటాం. ఈ మూలధన మార్కెట్ ఏం చేస్తుంది? ఇలా దాచుకునే ఈ పొదుపులన్నిటి కూడా కలెక్ట్ చేసి మరలా ఇది వ్యాపార రంగానికి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రుణాలు ఎందుకు తీసుకుంటుంది వ్యాపార రంగం? మరలా పెట్టుబడి పెట్టడం కోసం తీసుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఈ గృహరంగం నుంచి 20 కోట్లు వచ్చింది, దీని నుంచి మరలా వీళ్ళకి 10 కోట్లు అనేది వచ్చింది. వీళ్ళకి 10 కోట్లు అనేది సేవింగ్స్ అనేవి వచ్చింది. వీళ్ళకి 20 కోట్లు అనేది మొత్తం ఎంత సేవింగ్స్ వచ్చాయి? 30 కోట్ల రూపాయల సేవింగ్స్ అనేవి వచ్చాయి. 30 కోట్ల రూపాయల సేవింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఈ 30 కోట్ల రూపాయలని మరలా సర్క్యులర్లోకి తీసుకురావాలి, ఈ ఫ్లోలోకి తీసుకురావాలి. అంటే వెయింగ్ చేయించాలి దీన్ని. ఈ 30 కోట్ల రూపాయలని మరలా వెయింగ్ చేయాలి మనం. ఖర్చు అనేది చేస్తే ఈ మనకి చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ మూలధన మార్కెట్లు ఏం చేస్తాయని చెప్పుకున్నాం మనం? ఇవి ఈ ఫర్మ్స్కి మనకి అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వీటి దగ్గర 30 కోట్లు ఉన్నాయి, ఈ 30 కోట్లు లోన్గా ఇచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఈ సర్క్యులర్ అనేది ఫిల్ అయిపోతుంది. వీడి ఆల్రెడీ వీడు 80 కోట్లు వస్తే 10 కోట్ల రూపాయలు పొదుపు చేస్తే ఇంక వీడి దగ్గర ఎంత ఉంది? 70 కోట్లు అనేది ఉంది. ప్లస్ 30 కోట్లు లోన్ తెచ్చాడు. అప్పుడు మరలా మనకి 100 కోట్లు అనేది అయ్యింది. చూడండి, 100 CR అయింది. ఈ 100 CRతో మరలా వీడు ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తాడు. ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేసి మరలా ఈ ఉత్పత్తులు అనేది చేస్తాడు. వాటికి 100 కోట్ల విలువైనటువంటి పేమెంట్ చేస్తాడు. మరలా ఈ సర్క్యులర్ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం గత వీడియోలో చెప్పుకున్నది ఆల్రెడీ దానికి యాడ్ అయింది ఏంటంటే మనకి పొదుపు పెట్టుబడులు అనేవి యాడ్ అయ్యాయి. మనకి ఈ గృహరంగం చేసేటటువంటి ఈ పొదుపు 20 కోట్ల రూపాయలు విలువైన పొదుపు అనేది మూలధన మార్కెట్కి వెళ్తుంది. అదేవిధంగా వ్యాపార రంగం చేసేటటువంటి 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి పొదుపు కూడా మూలధన మార్కెట్కి వెళ్తుంది. ఈ మూలధన మార్కెట్ ఏం చేస్తుందంటే మధ్యవర్తిగా ఉండి మనకి వ్యాపార రంగానికి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. గృహరంగానికి కూడా రుణాలు ఇస్తుంది. గృహరంగానికి ఇచ్చేటటువంటి రుణాలను మనం ఏం చెప్తామంటే వీళ్ళు చేసే వ్యయాన్ని వినియోగ వ్యయంగా చెప్తాం. సో ఇటు ఇచ్చినా పర్వాలేదు, మనకి వినియోగంలోకి రావాలి. ఆ డబ్బులు అనేది ఒక దగ్గర ఉండిపోకుండా సర్క్యులర్లోకి రావాలి, ఫ్లోలోకి రావాలి. సో ఇప్పుడు వీడి దగ్గర నుంచి 10 కోట్లు, వీడి దగ్గర నుంచి 20 కోట్లు, 30 కోట్ల రూపాయలు వచ్చి ఈ 30 కోట్ల రూపాయలని ఈ మూలధన మార్కెట్ ఏం చేసిందంటే బిజినెస్ సెక్టార్కి అప్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్ కోసం, దేనికోసం? పెట్టుబడి పర్పస్తో ఇచ్చింది. వీడు ఏం చేశాడు? వీడి దగ్గర ఉన్న ఆల్రెడీ 70 కోట్ల రూపాయలు ప్లస్ 30 కోట్ల రూపాయలతో వీడు పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది. పెట్టుబడి పెట్టడం అంటే ఏంది? ఉత్పత్తి కారకాలు మరలా కొనుగోలు చేశాడు ఉత్పత్తి చేయడం కోసం. సో ఈ 100 కోట్లు అనేది మరలా సర్క్యులర్లోకి వచ్చేసింది.
సర్కిల్లోకి వచ్చింది, ఈ ఫ్లోలోకి వచ్చేసింది. దీంతో మనం కాబట్టి ఈ సేవింగ్స్ని ఏమని చెప్తామంటే లీకేజ్ అని చెప్తాము. సేవింగ్స్ని లీకేజ్ అని చెప్తాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమని చెప్తామంటే మనం ఇంజెక్షన్ అని చెప్తాము. ఇన్వెస్ట్మెంట్ని ఇంజెక్షన్ అని చెప్తాం, సేవింగ్స్ని ఏమో లీకేజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి 2 సెక్టార్ మోడల్ విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి ఈ మోడల్లో మనకి ఈ ఫ్లో అనేది నిరంతరం మరలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఈ సర్కిల్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకొకసారి చెప్తా చూడండి. మనకి 2 సెక్టార్ మోడల్లో 2 రంగాలు మాత్రం ఉంటాయి. మనకి 4 రంగాలు చెప్పుకున్నాం కదా, అందులో ప్రభుత్వ రంగం అనేది ఉండదు, విదేశీ రంగం అనేది లేదు అని మనం ఎగ్జామ్షన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ హౌస్ హోల్డ్ సెక్టర్ ఉంటుంది, బిజినెస్ సెక్టర్ అనేది ఉంటుంది. ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉత్పత్తి కారకాల యజమానిగా పనిచేసి ఈ ఉత్పత్తి కారకాలను బిజినెస్ సెక్టర్కి అమ్ముతుంది. సో బిజినెస్ సెక్టర్ వీటిని కొనుగోలు చేసిన వలన ఈ బిజినెస్ సెక్టర్ అనేది ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలుగా మనకి హౌస్ హోల్డ్ సెక్టర్కి ద్రవ్య రూపంలో చెల్లింపులు 100 కోట్ల విలువైన ద్రవ్య రూప చెల్లింపులు చేస్తుంది. ఈ 100 కోట్ల రూపాయలు ఈ బిజినెస్ మనకి ఈ గృహ రంగానికి ఆదాయం అనేది అవుతుంది. ఇక్కడ ఈ బిజినెస్ సెక్టర్ ఈ 100 కోట్ల విలువైనటువంటి ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేసి వాడు 100 కోట్ల విలువైనటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాడు. అయితే ఈ వస్తు సేవలను ఎవడు కొంటాడు? హౌస్ హోల్డ్ సెక్టర్ కొంటుంది. ఎందుకు? వీడికి 100 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలతో వీడు బిజినెస్ సెక్టర్ తయారు చేసినటువంటి వస్తు సేవలను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. వస్తు సేవలను కొనుగోలు చేసిన ఊరుకుండా మరి వాటికి చెల్లింపులు చేయాలి కదా. సో ఈ గృహ రంగం అనేది వ్యాపార రంగానికి చెల్లింపులు అనేది చేస్తుంది. ఇలా ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక లీకేజ్ అనేది ఏర్పడుతుంది. ఎలా అంటే ఈ గృహ రంగానికి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా 100 కోట్ల విలువైనటువంటి ఈ ఆదాయాన్ని అంతా కూడా వీడు వ్యయం చేయకుండా, అంటే మనకి ఈ వ్యాపార రంగం తయారు చేసిన వస్తు సేవల పైన 100 కోట్ల విలువైనటువంటి వ్యయం చేయకుండా కొంత పొదుపు అనేది చేసేస్తుంటాం. పొదుపు 20 కోట్లు పొదుపు చేస్తే ఇంకటి దగ్గర అంత ఉందో 80 కోట్లు ఉంటుంది. ఈ 80 కోట్ల రూపాయలతో మనకి ఈ ఉత్పత్తిని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. దాంతో ఇక్కడ ఈ సర్క్యులర్లో లీకేజ్ అనేది ఏర్పడి కుసించుకుపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మరలా బిజినెస్ సెక్టర్ కూడా పొదుపు చేసింది అనుకుందాం. అప్పుడు బిజినెస్ సెక్టర్ 10 కోట్ల విలువైన పొదుపు చేస్తే వీడికి వచ్చి 80 కోట్లు 10 కోట్ల విలువ పొదుపు చేస్తే ఇంకటి ఎంత ఖర్చు పెట్టడం ఉంది? 70 కోట్లు అనేది ఉంది. కానీ మొదట మనకి సర్క్యులర్లోకి వచ్చింది ఇంత 100 కోట్లు అనేది వచ్చింది. ఇలా ఇది కుసించుకుపోతుంది కాబట్టి మనకి ఈ ఫ్లోలో ఇంజెక్షన్ చేయడం కోసం మనకి మధ్యవర్తిగా మనకి మూలధన మార్కెట్ అనేది ఉంటుంది. విత్త సంస్థలు అనేవి ఉంటాయి. బ్యాంకులు కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా సెక్యూరిటీస్ కావచ్చు. వీటిల్లో ఈ మనం పొదుపు అంతా కూడా ఈ రూపంలో చేసుకుంటాం. అంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం కావచ్చు, లేదంటే సెక్యూరిటీస్ని కొనడం వల్ల కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వల్ల కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ పెట్టడం వల్ల కావచ్చు. ఇలా మనం పొదుపు అనేది చేస్తాం. ఈ పొదుపు అనేది మనకి మూలధన మార్కెట్కి వెళ్తుంది. ఈ మూలధన మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుందంటే పొదుపులను స్వీకరించి పెట్టుబడి కోసం రుణాలు ఇస్తుంది. అదేవిధంగా అప్పులు కావాల్సిన వాళ్ళకి అప్పులు ఇస్తుంది, అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఇలా మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఈ వచ్చినప్పుడు ఈ 30 కోట్ల రూపాయల పొదుపుని మరలా ఈ వ్యాపార రంగానికి పెట్టుబడి కోసం ఇస్తుంది. అప్పుడు ఈ 30 కోట్లు మరలా సర్క్యులర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ దగ్గర ఉన్న 70 కోట్లు ప్లస్ 30 మరలా 100 కోట్ల రూపాయలు సర్క్యులర్లోకి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఈ 100 కోట్ల రూపాయలతో మరలా ఈడు ఉత్పత్తి చేయడం వల్ల ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తే మరలా ఈడికి 100 కోట్ల ఆదాయం వస్తుంది. ఇలా మరలా ఈ సర్క్యులర్ అనేది ఇలాగ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ 2 సెక్టర్ మోడల్లో మనకి విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. సేవింగ్స్ని ఏమో లీకేజ్గా చెప్తూ, ఎందుకోసం అంటే ఈ ఫ్లోలో మనకి లీకేజ్ తీసుకొస్తుంది, ఛిద్రం అనేది తీసుకొస్తుంది కాబట్టి దీన్ని లీకేజ్గా చెప్తాం. ఇన్వెస్ట్మెంట్ ఏమో ఇంజక్షన్గా చెప్తాం. అంటే ఈ లీక్ని పూర్తి చేయడం మనకి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే ఇంజక్షన్గా చెప్తాం. అయితే మనకి ఈ 2 సెక్టర్ మోడల్లో ఈ ఫ్లో సర్క్యులర్ ఫ్లో అనేది మనకి ఈక్విలిబ్రియంలో ఉండాలంటే, సమతుల్యంలో ఉండాలంటే మనకు అప్పుడు ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి సమతుల్యం. సమతుల్యం కండిషన్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఐ అనేది అవ్వాలి. అంటే
పొదుపు అనేది ఇన్వెస్ట్మెంట్కి సమానం. చూడండి, పొదుపు ఇన్వెస్ట్మెంట్కి సమానం అయిందా లేదో చూద్దాం. మనకి ఇక్కడ వీళ్ళు 20 కోట్లు పొదుపు చేశారు. చూడండి, 20 కోట్లు పొదుపు. అదేవిధంగా వీడు 10 కోట్లు పొదుపు చేశాడు. ఎంత చేశాడు? 10 కోట్లు అనేది పొదుపు చేశాడు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చింది. చూడండి, సరిపోయిందా లేదా? 30 కోట్లు సరిపోయింది కదా. ఇలా మనకి పొదుపు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి సమానమైన చోట మనకి ఈ 2 సెక్టార్ మోడల్లో విత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది సమతుల్యంలో ఉండడానికి కండిషన్ ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు I, అంటే పొదుపు అనేది పెట్టుబడికి సమానంగా ఉండాలి. అలా ఉంటే మనకి సమతుల్యంలో ఉన్నట్టు. ఒకవేళ మనకి అసమతుల్యం, ఈ అసమతుల్యంలో మనకి 2 కండిషన్లనే ఉంటాయి. అంటే ఒకవేళ మనకి ఈ సేవింగ్స్ అనేది పొదుపు అంటే పెట్టుబడి కంటే ఎక్కువ అయింది అనుకోండి, సేవింగ్స్ అనేది పెట్టుబడి కంటే ఎక్కువ అయితే అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. చెప్పాను ఆల్రెడీ మీకు, పొదుపు అనేది ఎక్కువ అవడం వలన ఈ సర్క్యులర్ ఫ్లో అనేది ఇలాగా కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. అంటే పొదుపు పెరిగిపోతుంది, వ్యయం అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఆదాయాలు కూడా తగ్గిపోతాయి. సో ఆదాయం తగ్గిపోతే మనకి ఈ ఫ్లో అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా మనకి పొదుపు అనేది పెట్టుబడి కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి అసమతుల్యం అనేది ఏర్పడి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పొదుపు అనేది పెట్టుబడి కంటే తక్కువ అయింది అనుకోండి, పొదుపు అనేది తక్కువ ఉంది, పెట్టుబడి అనేది ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆదాయాలు అనేది పెరుగుతాయి. కాబట్టి పెట్టుబడి ఎక్కువగా ఉంటే ఆదాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఈ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఫ్లో అనేది ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది, విస్తరించడం అనేది జరుగుతుంది. మనకి ఇది సర్క్యులర్ ఫ్లో అనేది ఇలా విస్తరించడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ ఈక్విలిబ్రియం అనేది మనం 3 రకాలుగా చెప్పొచ్చు. సమతుల్య కండిషన్ ఏదంటే S ఈజ్ ఈక్వల్ టు I, అంటే పొదుపు అనేది పెట్టుబడికి సమానం అయితే సమతుల్యంలో ఉన్నట్టు చెప్తాం. అలా కాకుండా పొదుపు అనేది పెట్టుబడి కంటే ఎక్కువ అయితే మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ పొదుపు అనేది పెట్టుబడి కంటే తక్కువ అయితే సర్క్యులర్ ఫ్లో అనేది ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? పెట్టుబడి పెరిగితే ఆదాయాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆదాయాలు పెరిగితే మనకి ఇన్కమ్ ఫ్లో కూడా పెరుగుతుంది కదా, ఈ చక్రీయ ప్రవాహం కూడా పెరుగుతుంది కదా, అంటే ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని ఈ రకంగా మనం 3 రకాలుగా ఈ ఈక్విలిబ్రియం కండిషన్ని 3 రకాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఇక్కడ ఈ దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే లీకేజ్ అనేది ఏది, ఈ సర్క్యులర్ ఫ్లోలో లీకేజ్ ఏది, సేవింగ్స్ అనేది లీకేజ్. అసలు లీకేజ్ అంటే ఏంది అనేది తెలియాలి, స్టార్టింగ్లోనే చెప్పాం. అదేవిధంగా మనకి ఇంజెక్షన్ ఏది, ఇంజెక్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ని ఇంజెక్షన్గా చెప్తాం, ఎందుకోసం చెప్తాం అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ 2 ఖచ్చితంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా ఇస్తే మనకి సమతుల్య కండిషన్ కింది వాటిలో ఏది, సర్క్యులర్ ఫ్లోలో సమతుల్య కండిషన్ ఏదైనా ఇవ్వచ్చు. S ఈజ్ ఈక్వల్ టు I, S ఈజ్ గ్రేటర్ దెన్ I, S ఈజ్ లెస్ దెన్ I, ఇలా మనకి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బాగా కష్టంగా ఇవ్వాలనుకుంటే ఇటువంటివి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ఈక్విలిబ్రియం కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి, లీకేజ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంజెక్షన్ అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సర్క్యులర్ ఫ్లో ఈ మోడల్లో. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.